जय बोलो सद्गुरुनाथ प्रभु महाराज को। श्री श्री शिवराम दीक्षित सद्गुरु प्रभु महाराज को। मद्भागवत कृष्ण देशकेंद्रुల వారికి, అచల బోధాచార్య భీంపల్లి గడ్డయారుల వారికి, మద్గురు గురుసేవ విశిష్ట ప్రజ్ఞాన విలక్షణ భీంపల్లి గోపాలార్య గురుప్రభు మహారాజకు సభాయ నమః. ఈరోజు మనందరి చేత పూజలు అందుకున్నటువంటి మహనీయులు, గురువులు అయినటువంటి సద్గురు స్వరూపులైనటువంటి గురుసేవ విశిష్ట బిరుదాంకితులు పూర్ణానంద వంకా ఎర్రన్నార్య షోడశ విలక్షణ పంచదశ స్వాముల వారి యొక్క దివ్య మూర్తిత్వం మనకు శిరసాష్టాంగ ద్వాదశి నమస్కారంలో తెలియపరుచుకుంటూ, మరి ఉదయం నుండి ప్రభాత సేవ, అఖండ జ్యోతి ఆరాధన, అలాగే నగర సంకీర్తన కార్యక్రమము, తదనంతరమే మనకు పరిపూర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమము, సంపూర్ణ నిర్గుణాతీత నిజగురు పూజారాధన కార్యక్రమం సంపూర్ణమైంది. తదనంతరమే ఇప్పుడు మనకి వేదాంత అతీతమైనటువంటి అచల బోధను ఇప్పుడు మన పెద్దల చేత చెప్పించడం జరుగుతుంది. మరి ఈ సభకు అధ్యక్ష స్థానం వహించినటువంటి మొట్టమొదటగా ఈ సభకు కార్యనిర్వాహకులు, కార్య అధ్యక్షులైనటువంటి బ్రహ్మానంద వంకా షణ్ముఖరావు నాయన గారికి, ఈ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తారుల వారికి, ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి భావానంద కెల్లా ఆదినారాయణ స్వామి, పరమానంద జంగల్ స్వాముల వారు, అలాగే ప్రజ్ఞానాతీత మైలిపల్లి అప్పనాచార్యుల వారు, అలాగే పూర్ణానంద నవిరి చిరంజీవార్ల వారు, సుజ్ఞానంద మన రమణబాబు గారు, పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికి కూడాను, సుజ్ఞానానంద అందరికి కూడాను ద్వాదశి నమస్కారములు తెలియపరుచుకుంటూ, సభలో మీరు ఆశీనులైనటువంటి మీ అందరికి కూడా ద్వాదశి నమస్కారములు. మరి అధ్యక్షుల వారి బోధ జబ్బు నుండి స్టార్ట్ అయ్యింది. మరి అమూల్యమైన రత్నం దగ్గర ముగింపు జరిగింది. మరి ఇప్పుడు మనకి జనన మరణం అనేది జబ్బు, ఆ జబ్బు తొలగించుకోవడానికి భవరోగ వైద్యుడైనటువంటి మహనీయుడి దగ్గరికి మనం చేరామనేది ప్రతిపాదన. ఇది మన సిద్ధాంతం నుండి ఇప్పుడు వరకు అది కొనసాగుతూనే ఉంది. అది వాస్తవమైనటువంటి విచారణ. మరి జనన మరణం అనే జబ్బు ఉందని చెప్పడమేనా, తొలగించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయని మనం చెప్తామా? జనన మరణం అనే జబ్బు అనేది మనమే చెప్తున్నామా, లేక అద్వైతులు కూడా చెప్పారా? అది కూడా మనం ఆలోచన చెయ్యాలి. జనన మరణం అనేది జబ్బు కోసము మనమేమనుకుంటాము అంటే, కొన్ని గ్రంథాలు పరిశీలన చేయక మిగతా వాదులు చెప్పలేదు అనుకుంటాము. జనన మరణం కోసం శంకరాచార్యులు కూడా చెప్పారు. ఆయన కోణం వేరే. ఆయన ఏమన్నాడు? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం అన్నారు. జనన మరణాలు తప్పవు నాయన అన్నాడు. మళ్ళీ నువ్వు గర్భవాసంలో రావలసిందే అని చెప్పినాడు ఆయన. అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదంటే కృష్ణుడు చెప్పారు, జాతస్య ధ్రువో మృత్యువు అని. ఆయన చెప్పలేదా? ఇప్పుడు పుట్టినటువంటి వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జననము తప్పదని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పే జనన మరణాలకి మనం చెప్పే జనన మరణాలకి ఏమైనా వ్యత్యాసం ఉందా అని మనం ఆలోచన చేసేటప్పుడు వ్యత్యాసం ఉన్నది. వాళ్ళు చెప్పే జనన మరణాలు తొలగించుకోవడానికి అత్యంత కష్టసాధ్యము. వాళ్ళు చెప్పినటువంటి జనన మరణాలు తొలగేదానికి ఆస్కారం లేదు. అక్కడ ఆస్కారం ఉండదు. ఒకవేళ ఆస్కారం తెచ్చుకోవాలి అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి సాధనల్లో వెళ్ళి 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 అటువంటి సద్గురుని చేరితే వాళ్ళకి ఏమైనా సరే వస్తే రావచ్చు ఏమో. అది కూడాను మోక్షము, జన్మరాహిత్యం కాదు, మోక్షము. మళ్ళీ ఆ మోక్షానికి ఇంకో పదం కూడా ఉంది, ఇంకొక ఆలోచన కూడా. మోక్షము అనగా వాళ్ళకి ఏమిటంటే వైకుంఠమో స్వర్గలోకమో రకరకాల వాళ్ళ భావంలో వాళ్ళకు ఉండి, మళ్ళీ పుణ్యక్షీణే మధ్యలోకి అనుకున్న ఒక విచారణ కూడా ఉంది.
ఎప్పుడైతే నువ్వు సంపాదించినటువంటి పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ ఈ లోకానికి తప్పదనే నానుడి కూడా ఉంది. అంటే అక్కడ చెప్పే జనన మరణాలు తప్పించుకునేదానికి ఆస్కారం లేదు. వాళ్ళు కూడా ఏ జనన మరణాలు చెప్పారనేది కూడా మనం ఆలోచన చేయాలి. వాళ్ళు చెప్పిన జనన మరణాలకి మనం చెప్పిన జనన మరణాలకి వ్యత్యాసం కూడా తెలియాలి. వాళ్ళు ఏం చెప్పినారు జనన మరణాలు అంటే ఇది విమర్శగో విచారణో ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ అంటే మనం ఆలోచన చేస్తేనే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళేం చెప్పినారు అంటే ఈ శరీరము, ఈ శరీరాన్ని కాపాడే ఈశ్వరతత్వం ఏదైతే ఉన్నదో ఈ శివతత్వం అనేది ఒకనాటికి పోతుంది. ఇది పోయి కొన్నాళ్ళ తర్వాత సుకృతానుసారంగా కర్మానుసారంగా మళ్ళీ ఇంకొక దేహంలోకి వెళ్ళి మళ్ళీ జననం వస్తుందని చెప్పారు. బాగా ఆలోచన చెయ్యాలి మరి ఈ విషయం అనేది. అంటే ఆలోచన చెయ్యకపోతే మళ్ళీ అక్కడ అటు ఇటు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ మాటలు మనవాళ్ళు కూడా చెప్తున్నారు. మన సిద్ధాంతంలో కూడా ఈ వాక్యాలు ఈ కోణంలోనే చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ కోణంలో జనన మరణాలు మన శివరామ దీక్షితులు వారు చెప్పారు. వాళ్ళకి జనన మరణము అంటే దేహము నుండి అంటే 9 మాసాల నుండి మళ్ళీ పొదలో బయటకు వచ్చినప్పుడు అది జననము. ఈ దేహము నశ్వరము అంటే ఆ శ్వాస అనేది ఆగిపోయిన తర్వాత మరణం అనేది వాళ్ళ ఆలోచన. మన శివరాములు వారి యొక్క సిద్ధాంత పద్ధతి ఆలోచన కాదు అది. జనన మరణాలు అంటే దేహము మనకి బయటకు వచ్చి అంటే ఏదైతే శిశువు బయటకు రావడమే జననము. మళ్ళీ అది పుట్టడం కూడాను ఆ శ్వాస బాగుంటే పుట్టాడు అనడము, లేకపోతే చచ్చిపోయిన బిడ్డడే పుట్టాడు అనుకుని అనడము, పాప పుట్టిందని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఈ శ్వాస ఆగిపోతుందో అది మరణంగా వాళ్ళు. కానీ దీన్ని మన పెద్దలు ఉరుముల కింద తీసుకున్నారు. ఉరుములు, షడుర్ములు అంటారు దీన్ని. ఏంటి ఉరుము పని ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఉరిమింది అనుకోండి, ఉండిపోద్దా ఉరుము అనేది? క్షణకాలంలో వచ్చి అది ఆ క్షణకాలంలోనే మాయమైపోద్ది. ఎలాగా? శోకము, మోహము, ఆకలి, దప్పిక, జననము, మరణము, ఈ 6 రకాలైనటువంటి ఉరుములు అని చెప్పినారు. జనన మరణము కూడా ఒక ఉరుమే. బాహికులు చెప్పుకున్న జనన మరణాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 కూడా శోకము, మోహము, ఆకలి, దప్పిక, జననము, మరణము. ఈ జనన మరణం అనేది దేహం మీద వచ్చిపోయినటువంటివి. అయితే మరి ఏదైతే బాహికులు ఇందులోటి నుంచి ఒక ఆత్మ వెళ్ళి అది సుకృతం అనుసారంగా మళ్ళీ పుడుతుందనే విధానము సత్యమని అలా భావించున్నారు వాళ్ళు. ప్రపంచం మొత్తం కూడా సత్యమని భావించుంది. ఇప్పుడు కూడా సత్యవాచనగా అది నడుస్తూనే ఉంది. అది మన దీక్షితుల వారు ఏ కోణంలో చెప్పారు అనేది రాబోయే పెద్దలు మనకంటే అనుభవశాలులు కాబట్టి దాని మీద ఘనమైనటువంటి బోధ చెప్తారు, మనం విందాం. ఎందుకంటే విచారణ అనేది ఒకటి ఎత్తితే కదా దాని తాలూకా పరిష్కారం అనేది పెద్దల నోటంటే మనం వినడానికి ఆస్కారం అవుతుంది. ఏ జనన మరణం కోసము కృష్ణ ప్రభు జనులారా జనన మరణములను తొలగంద్రోయ జాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా ఎరిగించి దీని తప్పక వింటే అప్పుడే వారా లెప్పుడు గంటే కనుక విన బుద్ధి అయితే వినుడి చదివేద పుస్తకమంతా అని కృష్ణ ప్రభు మొట్టమొదట ఓ సద్భక్తులారా, ఓ సత్శిష్యులారా, ఓ సద్గురు తపస్సు పరులారా, ఓ ఉత్తమోత్తములారా అనుకుని అని చెప్పలేదు. ఎక్కడ హెడ్డింగు? ఎక్కడ ఏ హెడ్డింగ్లోనూ లేదు. అలాగా జనులారా అన్నాడు ఆయన. దానికి మళ్ళీ దానిలో కెలుక్కోవడం ఎందుకు? జనులారా అనే యూనివర్సిటీ విధానంగా మొత్తము జనన మరణములనే భ్రాంతి ఎవరికైతే తగిలిందో, జనన మరణములు కాదు జనన మరణం అనే భ్రాంతి ఎంతమందికి అయితే ఉన్నదో అంతమందికి ఇది వర్తిస్తుంది. పుణ్యాత్ములు అవ్వచ్చు, పాపాత్ములు అవ్వచ్చు, ఏ ఆత్మలు అవ్వచ్చు, ఇంక ఎన్ని రకాల ఆత్మ
ఆత్మ, సూత్రాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, జీవాత్మ అని ఎన్ని ఆత్మలు చెప్తారో అన్ని ఆత్మలకు కూడాను ఏమిటంటే జనన మరణములు అనేవి భ్రాంతి ఎవరికైతే తగిలిందో ఆ భ్రాంతి వదిలిస్తామని కృష్ణ ప్రభువుల వారి అభిప్రాయం. ఏ సావు పుట్టుకుల మీద ప్రపంచమంతా వాగ్వివాదం చేసుకుంటుందో ఆ రకమైనటువంటి భావం ఇందులో తెచ్చి చెప్పలేదు. ఇక్కడ చెప్పినటువంటిది భ్రాంతి, భ్రమ ఏవైతే నీకు దేని మీదైతే భ్రాంతి కలిగిందో, దేని మీదైతే భ్రమ తోచిందో, దేనినైతే నువ్వు మాయను నిజమనుకుంటున్నావో, ఏ ఎరుకుని శాశ్వతం అనుకుంటున్నావో అటువంటి దాని మీద నీకు క్లారిటీ ఇస్తున్నాడు కృష్ణ ప్రభు. బయట చెప్పింది మనోళ్ళు చెప్తే మనోళ్ళు సిద్ధాంతం చేయరు. మనవాళ్ళు కూడా మత గ్రంథమే చేసుందరు. బయట చెప్పినవే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, శాక్తేయము, గానపత్యము, అఘోరము, కాపాలికము, జైనం, బౌద్ధము, ఇస్లామికము, క్రైస్తవం మొదలగా ఇంకా ఉన్నాయి చాలోటి, కూటీలిక మొగులు మొదలకు ఎన్నో మతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మతాలు, ఇవి సిద్ధాంతాలు కావు, అవి మత గ్రంథాలు. మనం క్రైస్తవము ఇస్లామికమే మతం అనుకుంటున్నాం. మనలో త్రిమతాచారులు ఉన్నారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు. వీళ్ళు త్రిమతాచార్యులు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాన్ని మతాల కింద ప్రతిపాదించినటువంటి వారు. అంటే నా అభిప్రాయం ఏమిటంటే జనన మరణాలు అనేవి క్లారిటీ చేసుకోవాలి. ఏ జనన మరణములు తొలగిస్తానని చెప్పినాడు ఆయన, ఏ జనన మరణములు మనమున్నాయి అనుకుని చెప్పుకుంటున్నామో, అనేక జన్మాల నుంచి ఎంత వాసన, ఎన్ని బుక్కులు మీరు రాసుకున్నారో, ఎన్ని కోట్ల జన్మల్లోటి ఏ అవతారం ఎత్తారో, అవి ఆ రకమైన మాటలు మనకు ఉన్నాయా? ఇప్పుడు ఒక వారం క్రితము ఏం తిన్నావంటే ఏం చెప్తారు? వారం క్రితం చేసినటువంటి విషయాన్ని ఏం చేయగలుగుతారు? ఒక నెల రోజుల క్రితం ఏం మాట్లాడతారు? నెల క్రితము. అలాగా కోట్ల జనం నుంచి నువ్వు సంస్కారం చేయబడుకుని వచ్చి 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 ఇంకొక ఆయన చెప్తాడు ఇంకొక సభలో 83,99,999 జన్మల తర్వాత మానవోపాధి వచ్చిందట. ఇంకా సాంఖ్యం కూడా తెలియనట్లే. నరులే 4 లక్షల రకాలు అనుకొని మనకి బ్రహ్మాండ విచారణలో ఉంది. నరులు 4 లక్షల రకాలు, 4 లక్షలు అనేటప్పుడు 80 లక్షల జీవరాశుల తర్వాతనే చెప్పుంటే పోనీ సాంఖ్య క్రమంలోనే ఒక బ్రహ్మాండ విచారణ చెప్పినట్లుగానే అవుతుంది. డంకా బజాయించి 83,99,999 జన్మల తర్వాత ఈ మానవ జన్మ అంటే మీరందరూ రాసుకున్నారా ఏంటి? ఇవి రాసుకున్నారా లేకపోతే మీరైనా క్రియేట్ చేశారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భగవద్గీతను చదవద్దని కాదు, భారతం వినొద్దని కాదు, రామాయణం చెప్పొద్దని కాదు, ఇవన్నీ మనకు వద్దు అని కాదు. అవన్నీ కూడా ఇందాక ప్రారంభంలోనే అధ్యక్షులు మనకు సంబోధించారు జ్ఞానస్వరూపులని. జ్ఞానస్వరూపులుగా మారడానికి అవన్నీ పనికొస్తాయి, ఖచ్చితంగా పనికొస్తాయి. జ్ఞానాతీతమైనటువంటి మార్గానికి సోపానంగా మిగులుతాయి కానీ జ్ఞానాతీతమైన మార్గాన్ని బోధించవి. అవి బోధిస్తే శివరామ దీక్షితుల వారు సిద్ధాంతం ఎందుకు చేస్తాడు? శివరామ దీక్షితుల వారు బృహద్వాసిష్ట సిద్ధాంతం అనే సిద్ధాంతం ఎందుకు చేస్తాడు ఆయన? మీరు అదెందుకు ఆలోచన చేయరు? ఎందుకు చేయరు అంటే గత స్మృతులు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయంలో చేరక మునుపు ఏవైతే మన గత స్మృతులు ఏవైతే ఉన్నాయో ఆ స్మృతులు ఏవైతే మనకు ఆ జ్ఞప్తులు ఉండిపోయి ఆ జ్ఞప్తి కూడా ఇందులో కలిపే చెప్తున్నారు. ఆ వాసనలు కూడా పోలేదు. ఆ వాసనలు పోతే ఈ వాసన అంటించరు. ఇక్కడికి వచ్చి అంటిస్తున్నారు అంటే గత వాసనలే ఇవి, కానీ ఈ సాంప్రదాయ వాక్యాలు కాదు ఇవి. ఏ సాంప్రదాయ వాక్యము? శివరామ దీక్షితుల వారి సాంప్రదాయ వాక్యాలు కాదు అవి. మీరు పిలిచినా సరే పిలవకపోయినా సరే. ఇప్పుడు ఇది ఎక్కువసేపు నిలబడుతుందో లేదో టికాన్ లేదు. ఏ టైంలో ఎక్కడో అక్కడ పడిపోద్ది. పడిపోక ముందేనే నిజాలు మాట్లాడుకోవాలా.
యథాతథమైనటువంటి బోధ అనేది ఏమిటి అనేది మనకి పెద్దలు ఇంకా కూలంకషంగా చెప్పినటువంటి ఉన్నారు. అంతిమంలో నాకు అవకాశం ఉంటే మళ్ళీ, ఎందుకంటే సర్వాధ్యక్షులుగా పెట్టారు కాబట్టి అవకాశం ఉంటే మరొకసారి నేను మాట్లాడి ఇప్పుడు విరమించుకుంటున్నాను. అధ్యక్షుల వారికి సభ నడపమనే అవకాశాన్ని ఇస్తున్నాను. జై బోలో సద్గురు మహారాజ్కి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.